హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతికి రైతు కళ్ళల్లో ఆనందం చూడాలని ఫిక్స్ అయిపోయింది. అందుకే వారికి సంబంధించిన పథకాల అమలు కోసం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఎలాగైనా జనవరి మొదటి వారంలో రైతు భరోసా నిధులను లబ్ధిదారులకు అకౌంట్లో వెయ్యాలని చూస్తోంది. అయితే ఈ నిధులు ఎప్పుడు పడాల్సి ఉంది? లబ్ధిదారులకు మాత్రం భరోసా అందేలా చూసేందుకు మరోసారి ప్రక్షాళన చేసింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించింది. ఈ పథకం అమలు అర్హుల ఖరారుపైన కొన్ని ప్రతిపాదనలు ముందుకొచ్చాయి. సాగు చేసిన మొత్తం విస్తీర్ణం మేరకు ఇవ్వాలా లేక ఆదాయ పరిస్థితిని పరిగణలోకి తీసుకోవాలా అనేది చర్చించారు. అదే సమయంలో పరిమితి పైన కసరత్తు చేశారు. ఇందులో ప్రధానంగా సాగు చేస్తున్న భూములకే రైతు భరోసా ఇవ్వాలనే ప్రతిపాదనకు దాదాపు ఆమోదం లభించింది. ఐటీ చెల్లిస్తున్న వారికి ఎవరికి కూడా మినహాయింపు ఇవ్వాలి, ఎవరిని కొనసాగించాలి అనే అంశంపైన కూడా కీలక ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ చెల్లింపుదారులు అందరినీ పథకం నుంచి మినహాయిస్తే సమస్యలు వస్తాయనే అభిప్రాయం వ్యక్తమైంది. ఐటీ చెల్లించే సింగరేణి ఉద్యోగులు ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో సుమారు 4 లక్షల మంది ఉన్నారని గుర్తించారు. పీఎం కిసాన్ పథకం అమల్లో కేంద్ర మార్గదర్శకాలపైన ఉపసంఘం సమీక్షించింది. పీఎం కిసాన్లో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారులు, వరుసగా 2 ఏళ్లు ఐటీ చెల్లించిన వారు, వైద్యులు, ఇంజనీర్లు, న్యాయవాదులకు పథకం అమలు చేయడం లేదు. అదేవిధంగా ఈ వర్గాలను అమలుకు దూరంగా ఉంచాలంటే వచ్చే ఇబ్బందులపైన కూడా చర్చ జరిగింది. కాగా తప్పనిసరిగా సింగరేణి ఉద్యోగులు, 4వ తరగతి ఉద్యోగులు ఉండేలా చూడాలనే అభిప్రాయం వ్యక్తమైంది. ఈ పథకం అమల్లో భాగంగా మొత్తంగా 80,453 కోట్ల రూపాయలు చెల్లించగా ఇందులో సాగు భూముల కోసం 21,284 కోట్ల రూపాయలు చెల్లించారని అధికారులు నివేదిక ఇచ్చారు. సాగుకు వినియోగం లేని భూములకు రైతు భరోసా అమలు చేయకూడదని సమావేశంలో ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. సాగు చేసే భూములకు పథకం అమలు చేస్తే సంపన్నుల భూస్వాముల విషయంలో ఏం చేయాలనే అంశం చర్చకు వచ్చింది. పథకం పరిమితి 10 ఎకరాలకు ఖరారు చేస్తే ఎంతమందికి మేలు జరుగుతుందని లెక్కలు తీశారు. గత ప్రభుత్వ హయాంలో సుమారు 70 లక్షల మంది రైతులకు రైతు బంధు ఇచ్చారు. ప్రభుత్వం సాగు భూములకే ఇవ్వాలని నిర్ణయిస్తే దాదాపు 20 లక్షల మందికి కోత పడే అవకాశం ఉందని అంచనా. కాగా 10 ఎకరాలకు పరిమితం చేస్తే ఏ మేరకు భారం పడుతుందనే లెక్కలు పరిగణలోకి తీసుకున్నారు. పూర్తి అంశాలపైన మరోసారి సమావేశం కావాలని డిసైడ్ అయ్యారు. మరో 3 రోజుల్లో మార్గదర్శకాలు ప్రకటించాలని భావిస్తున్నారు. సంక్రాంతికి నిధులు విడుదల చేసే విషయానికి కట్టుబడి ఉంది ప్రభుత్వం. అర్హులను గుర్తించడమే మిగిలింది. ఈ వార్తతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తమ జీవితాల్లో వెలుగు నింపుతున్నారని అంటున్నారు.